అండి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే లాక్మే వాళ్ళ సీసీ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది కలర్ కరెక్షన్ చేస్తుంది, 9 to 5 వరకు మనకి ఎటువంటి జంజాటం లేకుండా పనిచేస్తుంది. అంతేకాదండి ఇందులోని విటమిన్ ఇంకా అలాగే వాటర్ రెసిస్టెన్స్ ఉంది. దాంతో పాటుగా SPF 30 PA++ అయితే ఉన్నాయన్నమాట. సో సన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అవర్స్ వరకు మన మేకప్ అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రాసుకుంటే ఇది బాగా పనిచేస్తుంది, ఇంకా ఏ స్కిన్ టోన్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లాక్మేలోని ఇది సీసీ క్రీమ్ అనమాట. ఒక్కొక్కరు బీబీ క్రీమ్ అని చెప్పి కొంతమంది పెడితే మరి కొంతమంది సీసీ క్రీమ్. ఏ క్రీమ్ అయితే ఏంటంటే ఏదైనా ఒకలాగే పనిచేస్తుంది. కాకపోతే వీళ్ళైతే షేడ్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇందులోని 4 షేడ్స్ అయితే వచ్చేసాయండి. ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క కలర్ ఉన్న వాళ్ళు, స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు వేసుకోవడానికి పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. మన స్కిన్ టోన్ బట్టి మనం ఆ కలర్ని అయితే చూసుకోవాలి. బాగా తెల్లగా ఉన్నారనుకోండి వాళ్ళు ఫస్ట్ కలర్ అయితే ఇది బ్రిడ్జ్ కలర్ అని అంటారు, ఈ కలర్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి హనీ కలర్, అంటే కొంచెం ఎరుపుగా ఉన్న వాళ్ళు హనీ కలరు. తర్వాత వచ్చేసి మనకి బ్రాన్స్ అంటే ఇది ఇత్తడి రంగు. అండ్ అలాగే 4th కలర్ వచ్చేసి ఆల్మండ్ పైన ఉన్న తొక్క కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ ఉన్న వాళ్ళు అనమాట. ఈ రకంగా 4 షేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాగా కలర్ గా ఉన్న వాళ్ళు రిచ్ కలర్ అయితే తీసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి హనీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి బ్రాన్స్, 4th ఆప్షన్ వచ్చేసి ఆల్మండ్. సో ఈ కలర్ ని చూస్ చేసుకునేటప్పుడు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఫేస్ వాష్ చేసేసుకొని తుడుచుకొని క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఇదైతే అప్లై చేసుకోవాలన్నమాట. లోపల అయితే ఈ రకంగా ఉంటుంది. ఈ రీఫిల్ ప్యాక్ వచ్చేసి మనకి 8 grams అయితే ఉంటుంది ఇందులోని. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 99 రూపీస్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి దీని లైఫ్ టైం ఎంతవరకు అని అంటే 2 years అయితే ఉంటుంది. సో ఎలా ఉంది లోపల అనేది చూపిస్తాను. ఈ ప్యాక్ వచ్చేసి ఒకరికి ఖచ్చితంగా అంటే ఫేస్ కి నెక్ కి కూడా యూజ్ చేయాలి కాబట్టి 15 days వరకు అయితే వస్తుంది. అంతకు మించి అయితే రాదండి, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ పూసుకోకూడదు, అలాగని మరీ తక్కువ కూడా ఉండకూడదు. సో మనకి పైన ఒక సీల్ అయితే ఇస్తారనమాట. ఆ సీల్ని ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగానైతే ఉంటుంది. సో కలర్ ఏ రకంగా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. పైన చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకొని మొత్తం అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి, లేదంటే ఈ రకంగాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయాలి. మంచి షైన్ కూడా వస్తుందండి. ఎక్కడ కూడా అంటే మచ్చల్లాగా ఉండిపోకుండా చక్కగా నీట్గానైతే బ్లెండ్ చేయాలి. బ్లెండర్ ఉంటే చక్కగా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. చూసినారు కదా ఈ సైడ్కి తేడా అనేది క్లియర్ అయినా. సో ఈ రకంగానైతే ఉంటుంది. అండ్ అప్ టు 8 hours వరకు మనకి మేకప్ అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట. అయినా మీరు కాంపాక్ట్ పౌడర్ కానీ లేదంటే నార్మల్ పౌడర్ కానీ అప్లై చేసుకోవచ్చు. అంతే. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ఇంకా అలాగే కాలేజ్కి వెళ్తున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మేకప్ వేసుకోవడం రాని వాళ్ళకి కూడాను ఇది చాలా బాగా సూట్ అవుతుంది. మీకు మేకప్ ఏం చేసుకోనక్కర్లేదు, సింపుల్ గాను క్లెన్స్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటారు, తర్వాత క్లెన్స్ చేసుకుంటారు. క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత ఇది అప్లై చేసుకోవడమే, దానిపైన పౌడర్ రాసుకోవడమేనండి. సింపుల్ థింగ్స్. మీరు ఇలా చేసినట్లయితే నీట్ గానైతే కనిపిస్తుంది. మీ ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయో ఇంకా అలాగే డార్క్ స్పాట్స్ అన్ని కూడా కవర్ చేసేస్తుంది. ఈవెన్ గానైతే కనిపించేటట్టు చేస్తుంది. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది కదా, క్లియర్ గానైతే ఉంది కదండి. సో ఈ రకంగానైతే మనం అది చూస్ చేసుకొని తీసుకోవాలి. అంతేకాదు ఇందులోని విటమిన్ E ఉంది, B3 ఉంది. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ ని లోపల నుంచి రిపేర్ కూడా చేస్తుంది. అంతేకాదు SPF 30 PA++ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. కాకపోతే డైరెక్ట్ గా ఎక్కువసేపు ఎండ్లో ఉన్న వాళ్ళకైతే పనిచేయదు. ఎంత SPF ఉన్నా కూడాను కొంచెం అంటే కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అని అర్థం అనమాట. దానికి ఫేస్ ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ర్యాప్ చేసుకోండి. అలాగే మంచిగాను మీరు ఇది ఉపయోగించినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోని అయితే చేశాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. ప్రతిసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.